త్వరగా వాడి గతం గుర్తొచ్చేలా చేయండిరా. స్టోరీ కంటిన్యూ చేయరా. వీడి పేరులో ఉన్న సంతోషం వీడి కళ్ళల్లో కనిపించటం లేదు. మెరుపు కలలు మెరుపు కలలు. మాకు నిజమైన ఆనందం ఎప్పుడో తెలుసా? మనం ముగ్గురు అక్క చెల్లెలము అమ్మ చుట్టూ కూర్చుని అమ్మ గోరుముద్దలు తినిపిస్తుంటే అది నిజమైన ఆనందం అక్క. ఇదంతా బయటికి మేము చూపిస్తున్న నటన. మీరు ఆనందంగా ఉన్నట్టు నటించడం లేదు. నేను మీ మధ్య లేనని హ్యాపీగా ఉంటున్నారు. మామ్ని నాకు దూరం చేసి నీ మాట మాత్రమే వినేలా ఏదో చేశావు. అందుకే ప్రతి క్షణం నా గురించి ఆలోచించే మామ్ ఇప్పుడు నన్ను పట్టించుకోవడమే మానేసింది. దానికి కారణం నువ్వు మాత్రమే. ఏం మాట్లాడుతున్నావమ్మా? నువ్వే మమ్మల్ని వద్దనుకుని వెళ్ళి ఇప్పుడు సంయుక్తనంటున్నావేంటి? ఇదే మామ్ నీలో వచ్చిన చేంజ్. ఇంతకు ముందు నేనేం చేసినా నీకు నచ్చేది, కానీ ఇప్పుడు నేనే నచ్చడం లేదు. అక్క, మనం చేసే పనులని బట్టి మన చుట్టూ ఉన్న వాళ్ళు రియాక్ట్ అవుతారు. ఇప్పటికైనా అర్థం చేసుకొని నువ్వు మా దగ్గరకొచ్చాయి. అప్పుడు నేను నీ మాట వింటాను. వద్దు మామ్, ఇంత సంతోషంగా ఉన్న మీ మధ్యలోకి నేనొచ్చి చెడగొట్టలేను. అక్క, ఒకవేళ నేను రావాలనుకున్నా సంయుక్త నన్ను రానివ్వదు. మీరు హ్యాపీగా ఉండండి. మీరు మాత్రమే హ్యాపీగా ఉండండి. నాకు మామ్ని దూరం చేశానని లోపల హ్యాపీగా ఫీల్ అవుతున్నావు కదా? ఏదో ఒకరోజు అంతకంటే ఎక్కువే బాధపడతావు. అక్క నా మాట వినక్క. వస్తున్నాడు. వేసే వెళ్ళండి. రండిరా. రేయ్, ముందు బండి లైట్ ఆఫ్ చేయరా. రేయ్, ఈసారి మామూలుడు కాదురా. పారిపోతే ప్రాణాలు దక్కుతాయి. ఒక్కసారి దెబ్బలు తిని 6 నెలలు బెడ్ మీద ఉన్నాను రా. రే పరిగెత్తండి రా.